ఆరాధన అంటే ఏమిటి? దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించి ఆయన గొప్పతనానికి మంచితనానికి తగిన మాటల ద్వారా మరియు విధేయత క్రియల ద్వారా గౌరవ ఘనతలు చెల్లించుటే దైవారాధన. నిజ ఆరాధనలో ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువుని ఘనపరచాలి. ఆరాధన బైబిల్లో 3 కోణాల్లో కనపడుతుంది. మొదటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల ప్రకారము మనము ప్రతి క్షణము మన అంతరంగ జీవితాన్ని దేవుని మహిమార్థము మలుచుకోవాలి. రెండవది రోమాపత్రిక 14వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల ప్రకారము మనం ఇతరులకు చేసే మంచి కార్యము నిజ దేవునికి ఆరాధన అవుతుంది. ఆరాధన ఆదివారానికే పరిమితం కాదు. మనలో దేవుని కార్యములను ఇతరులకు చూపించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచడమే. మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15 నుంచి 16 వచనాల ప్రకారము మనము నేరుగా ప్రభువుకు చేసే ప్రక్రియ ఆరాధన అవుతుంది. మానవుని అంతిమ ప్రాధాన్యత దైవారాధనకే.